మీ భార్య మీద మీకు కోపం వస్తుందా? మీ గర్ల్ ఫ్రెండ్తో గొడవ అవుతుందా? మీ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేశాడని ఏడుస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. నిజానికి మీకు ఎదుటి మనిషి మీద కోపం రావడం లేదు. మీలో ఉన్న ఒక పనికి మాలిన గుణం అద్దంలో కనిపిస్తే ఆ అద్దం మీద మీకు చిరాకు వస్తుంది. దట్ ఈస్ ది రియాలిటీ. మనం బయట గొడవ పడే ప్రతి మనిషి, మనం అసహించుకునే ప్రతి క్యారెక్టర్ మన లోపల ఎక్కడో ఒక చోట దాక్కుని ఉంటుంది. మీకు అర్థం కాలేదు కదా? కొంచెం క్లియర్ గా చెప్తాను. మీకు అబద్ధం చెప్పే వాడంటే కోపం ఉందంటే మీలో కూడా ఎక్కడో ఒక నిజాయితీ లేని కోణం ఉంది. అంటే మీకు కూడా అబద్ధం చెప్పే గుణం కొంచెమైనా ఉంటుంది. అది వాడు బయట పెడుతున్నాడు కాబట్టి మీకు మండుతుంది. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ అంటే ఎలా అయిపోయాయో తెలుసా? ఇద్దరు మనుషులు తమలోని చెత్తని ఒకరి మీద ఒకరు పారబోసుకోవడం. భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్నది ప్రేమ కాదు, ఒక ఎక్స్పెక్టేషన్ వార్. నా కంఫర్ట్ కోసం నువ్వు మారాలి, నీ కంఫర్ట్ కోసం నేను మారాలి. ఇక్కడ ఎవరికి అవతల మనిషి అక్కర్లేదు. కేవలం తమ అహంకారాన్ని సాటిస్ఫై చేసే ఒక బొమ్మ కావాలి. సో సంబంధాలు ఎక్కడ విడిపోవడానికి కారణం ఎదుటివాడు తప్పు చేయడం కాదు, నీ అద్దంలో నీకు నచ్చకపోవడం. ఇది నిజం. నిజమేంటంటే మనం ఎప్పుడూ ఒక భ్రమలో బతుకుతాం. మనల్ని మనం చాలా గొప్ప వాళ్ళం అనుకుంటాం. కానీ ఒక మనిషితో కలిసి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు, అది ఎవరైనా అవ్వచ్చు, మనిషితో కలిసి ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మనలోని భయం, ఈర్ష్య, అసూయ, కోపం అన్నీ బయటపడతాయి. చూడండి, సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు అందరూ ఈత కొడతారు. కానీ సుడిగుండం వచ్చినప్పుడే అసలు విషయం బయటపడుతుంది. సో రిలేషన్షిప్ అనేది ఒక సుడిగుండం. మీరు ఒక మనిషిని జడ్జ్ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళని చూడట్లేదు, మీ మైండ్ లో ఉన్న ఒక పాత సినిమాను చూస్తున్నారు. మన ఎదుటి మనిషి ఒక వ్యక్తిలా చూడటం ఎప్పుడో మానేశాం. వాడు నా మాట వినాలి, ఆమె నేను చెప్పినట్లు ఉండాలి, ఇవే మనకు ముఖ్యం. ఎప్పుడైతే వాడు మీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడో వెంటనే మీకు కోపం వచ్చేస్తుంది. ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? వాడి దగ్గర నుంచే కాదు, మీకు తెలియకుండానే మీ లోపలున్న కంట్రోలింగ్ మెంటాలిటీ దెబ్బతిన్నప్పుడు పుట్టిన సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఎమోషన్ అది. మనందరం ఒక రకమైన వ్యాపారంలో ఉన్నాం. రిలేషన్షిప్ ఇన్వెస్ట్ చేస్తాం, కానీ రిటర్న్ మాత్రం మనకి నచ్చినట్లు రావాలని కోరుకుంటాం. రానప్పుడు ఆ మనిషిని బ్లేమ్ చేస్తాం. ఎదుటి మనిషిని జడ్జ్ చేయడం అనేది ఒక డ్రగ్ లాంటిది. అది మీకు ఒక తాత్కాలికమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇస్తుంది, కానీ లోపల మీరు క్రమంగా చచ్చిపోతుంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. సంబంధం అనేది ఒక అద్దం. ఆ అద్దంలో మీ ముఖం మురిగ్గా కనిపిస్తే అద్దాన్ని తుడుస్తారా లేక మీ ముఖాన్ని కడుగుతారా? సింపుల్. ఇక నుంచి మీకు ఎవరి మీదైనా కోపం వస్తే వెంటనే వాళ్ళ మీద అరవకండి. ఒక్క 10 సెకండ్లు గ్యాప్ ఇవ్వండి. ఆ 10 సెకండ్ల సైలెన్స్ లో మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు నాకు వస్తున్న కోపం వాడి వల్ల లేక నా అహంకారం వల్ల అని. నిజం చెప్పనా, మీరు ఎదుటి మనిషిని జడ్జ్ చేయడం మానేస్తే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఒక మనిషిని వాడిలాంటి వాడు అని ముద్ర వేయకండి. వాడేంటో అలాగే చూడండి. మీరు ఒక చెట్టును చూసినప్పుడు అది వంకరగా ఉంటే మీరు కోప్పడతారా? లేదు కదా. అలాగే మనుషులు కూడా వాళ్ళు పెరిగాక వచ్చిన సంస్కారం, వాళ్ళ సమస్యలు వాళ్ళని అలా తయారు చేశాయి. కాబట్టి రిలేషన్స్ ని ఒక నేర్చుకునే ల్యాబొరేటరీలా వాడండి. ఎదుటి మనిషి మీలోని కోపాన్ని బయటికి తీస్తున్నాడంటే వాడు మీ శత్రువు కాదు, మీలోని బలహీనతను చూపిస్తున్న మీ గురువు. వాడు మిమ్మల్ని విమర్శిస్తున్నాడంటే మీలో ఉన్న భయాన్ని వాడు ఎక్స్పోజ్ చేస్తున్నాడు. కాబట్టి ఆడికి థ్యాంక్స్ చెప్పండి. రియాక్ట్ అవడం మానేసి అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. ఇక్కడే మీకు క్లారిటీ దొరుకుతుంది. లైఫ్ అంటే ఒక గేమ్. ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. అది గెలుపు అవ్వచ్చు, ఓటమి అవ్వచ్చు, రెండూ కాకుండా ఆ గేమ్ కూడా ఆగిపోవచ్చు. ఈ రోజు నీ పక్కన ఉన్న మనిషి రేపు ఉండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నీతో ఉంటావు. నీ ప్రశాంతతని నువ్వు ఇంకొకటి చేతిలో ఎందుకు పెడతావు? నువ్వు ఎప్పుడైతే ఎదుటి మనిషిని జడ్జ్ చేయడం ఆపుతావో అప్పుడు నువ్వు నిజంగా స్వేచ్ఛాజీవి అవుతావు. లేకపోతే అందరూ నిన్ను ఆపరేట్ చేసే రిమోట్ కంట్రోల్ లా మారిపోతావు. వాడేదో అంటే కోపం వస్తుందా? వాడేదో ఇస్తే నీకు ఆనందం వస్తుందా? అంటే నువ్వు ఒక బానిసవు అన్నమాట. సంబంధాల్లో డెప్త్ కావాలంటే ముందు నీలో ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అద్దం ముందు నిలబడి నీ తప్పుల్ని నువ్వు ఒప్పుకున్న రోజున
ఎదుటి మనిషి తప్పులు నీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మనస్పర్ధలు, గొడవలు అన్నీ మన అజ్ఞానం వల్ల పుట్టేవి. ఈ ప్రపంచంలో ఏ సంబంధం కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచదు. మీ హ్యాపీనెస్ మీ లోపలే ఉంది. సంబంధం కేవలం దాన్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే. ఎదుటి మనిషిని మార్చడానికి ట్రై చేయకండి, అది జరగని పని. నిన్ను నువ్వు మార్చుకో, ప్రపంచం నీకు నచ్చినట్లు మారుతుంది. చివరిగా మీకు ఎదుటి వాడి మీద కోపం వస్తుందంటే అది వాడి ప్రాబ్లం కాదు, అది కేవలం మీ ప్రాబ్లం మాత్రమే. మీరు అవతల వాడి మీద కోప్పడే ముందు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండరు కదా జీవితంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీ కోసం ఇంకో 2 అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.